ఒకప్పుడు ఒక గొప్ప రాజ్యముండేది. ఆ రాజ్యంలో జ్ఞానీ గర్విష్ఠుడైన రాజు రణధీర్ జీవించేవాడు. రాజుకి ఒక అందమైన కుమార్తె ఉంది. ఆమె తెలివితేటలు, అందం రాజ్యంలో ప్రసిద్ధం. ఒకరోజు రాజు తన సభలో ఎవరు నాకు ఎప్పటికీ ముగియని కథ చెబుతారో నా కుమార్తెను ఇచ్చి వారికి వివాహం చేస్తాను. కాని కథ ముగిస్తే జైలుకు వెళ్ళాలి. సభలో సైలెన్స్ నిండిపోయింది. జనం ఆశ్చర్యపోయారు. కొంతమంది నవ్వారు. కొంతమంది భయపడ్డారు. కొన్ని రోజులు గడిచాయి. ఒకరి తరువాత ఒకరు కథకులు వచ్చారు, కథలు చెప్పారు. కాని అన్నీ ముగిసిపోయాయి. ప్రతి ఒక్కరూ విఫలమయ్యారు. రాజకుమార్తె ఆలోచిస్తూ కిటికీ దగ్గర నిలబడి ఉంది. ఎవరైనా ఈ పరీక్షను గెలవగలరా? తండ్రిగారిని ఎవరు జయించాలి అని అనుకుంది. ఆ సమయంలో ఒక యువకుడు కోర్టులోకి ప్రవేశించాడు. సైలెంటుగా, ధైర్యంగా రాజుకు నమస్కరించాడు. నీ కథ మొదలుపెట్టో. మహారాజా, ఒక పెద్ద గది బియ్యపు గింజలతో నిండిపోయి ఉంది. ఒకరోజు ఒక చీమ వచ్చి ఒక గింజ తీసుకెళ్ళింది. తరువాత రోజు ఇంకో చీమ వచ్చి ఒక గింజ తీసుకెళ్ళింది. మళ్ళీ మరుసటి రోజు ఇంకో చీమ వచ్చి ఒక గింజ తీసుకెళ్ళింది. ఇదే చెప్తూ రోజులు గడుస్తున్నాయి. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. కాని కథ మాత్రం అదే వాక్యం. రాజు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు. ఏమయ్యా, నీ కథ ఎప్పుడు ముగుస్తుంది? మహారాజా, బియ్యపు గింజలు అన్నీ పూర్తయ్యే వరకు ఈ కథ ముగియదు. రాజు మొదట ఆశ్చర్యపోయాడు, తర్వాత నవ్వాడు. నువ్వు మాటలతో నన్ను ఓడించావు. యువకుడా, నా కుమార్తె నీది. రాజ్యంలో వేడుకలు మొదలయ్యాయి. డప్పులు మోగాయి. ప్రజలు ఆనందించారు. కథ నీతి: తెలివి ఉన్నవాడు మాటలతోనే యుద్ధం గెలుస్తాడు. కథలు ముగుస్తాయి, కాని తెలివితేటలు ఎప్పటికీ నిలుస్తాయి.